ఇప్పుడు పేరు మా పవన్ లేకపోతే బతికేందుకు చచ్చిపోలేదు, మేము చచ్చిపోతాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే డిప్యూటీ సీఎం ఎవరు అవుతారు? డిప్యూటీ సీఎం లోకేష్ అవుతాడు. డిప్యూటీ సీఎం లోకేష్ అవుతాడు. అంటే ఈయన సీఎం అవుతాడని నువ్వు ఫిక్స్ అయిపోయినావా? అంతే మరి. ఎట్లా ఏముంది, ఇప్పుడు ఇచ్చాం కదా, వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అన్న. మంచిగా మాట్లాడుతుంది అన్న. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వయసు వచ్చింది, ఆయనకి ఇస్తాం. ఇప్పుడు పేరు మా పవన్ లేకపోతే బతికేందుకు చచ్చిపోలేదు, మేము చచ్చిపోతాం. అప్పుడు మేమైతే చచ్చిపోలేక ఉరి తీసుకుని చచ్చిపోతాం. అంటే పవన్ కళ్యాణ్ సీఎం కాకపోతే మీరు అట్లా చేసుకుంటారా? మరి రోడ్డు మీద ఏం చేశారు? గాజు ఒకరు ఓడిపోయాడు, అది ఓడిపోయాడు. మరి పేదలకు బోళ్ళు పంచాడు కన్నా, రోడ్లు వేసి అన్ని చేసి. మరి అప్పుడు ఏం చేశారు? మరి అంటే ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి రోడ్లు ప్లానింగ్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎవరంటే అమ్మని మాడతా. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు వచ్చినాయి అన్నారు? ఎన్ని వచ్చినాయి అవసరం. అన్న చెప్తాను, చెప్పనా? ఒక క్వశ్చన్, ఒక అడుగు పబ్లిక్ అడిగే క్వశ్చన్ ఏంటంటే 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు కదా, 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారా? పార్టీ ముందు తప్పిపోయారు అన్నారు కదా, అదే ఆ పార్టీలో తప్పారా లేకపోతే తీసుకెళ్ళి చెప్పండి. పార్టీ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 30,000 మంది తప్పిపోయారు, నేను వచ్చిన తర్వాత తీసుకొస్తా అన్నారు. ఎమ్మెల్యే అన్నా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? ఓకేనా? మీకు ఆయన ఎప్పటి నుంచి ఇష్టం? పుట్టినప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి అంటే ఫస్ట్ మూవీ ఏది చూసారు ఆయనది? ఆయన ఫస్ట్ అదే వాళ్ళ అన్నగారు పెట్టిన పార్టీ. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గురించి 4 మాటలు చెప్పండి. ఎప్పుడు క్యాష్ ఫీలింగ్ చూసుకోవాలి పవన్ కళ్యాణ్. అందరికి లేనోడు పెట్టాడు, ఉన్నోడు పెట్టాడు. లేనోడు పెట్టాడు, ఉన్నోడికి పెట్టాడు. అడవిలో రోడ్లు వేసాడు. ఏం పెట్టాడు? నువ్వు కొడుతూ ఉన్నావు. రోడ్లే లేదా? బండ్లు తిరిగే రోడ్లు ఎందుకు? సరే పవన్ కళ్యాణ్ గారు ఒక ఊరికి కరెంట్ లేకున్నా కూడా కరెంట్ ఇచ్చారు కదా, మీకు ఎట్లా అనిపించింది? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గారు తప్పేం చేయలే, పరిపాలనలో బాగానే చేశాడు, ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. ఓకే, 2029 సీఎం ఎవరు? 2029లో సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం లోకేష్. మరి అన్నిట్లో అన్ని చోట్ల కూటమి ఉంది కదా, చంద్రబాబు కాదని 160 పోటీ చేస్తారు అనుకో ఉదాహరణకు. కానీ ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు జరిగిన రూల్ చేసిన పార్టీ చెప్పేది విననా? ఇంతకు ముందు రూల్ చేసిన పార్టీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాలి. అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పాలి. తప్పు చేస్తున్నారు మీరు ఒకరి తర్వాత ఒకరు.